భక్తి పద్యాలు, దైవ భక్తిని గురించినటువంటి పద్యాలు. ఇందులో రైదాస్, మీరాబాయి వాళ్ళిద్దరూ చెప్పినటువంటి భక్తి పద్యాల గురించి మనం చదవబోతున్నాము. దానికి ముందుగా సింపుల్గా ఒక చిన్న పద్యం కబీర్ దాస్ చెప్పినటువంటి దాన్ని ఉదాహరణగా ఇక్కడ రాశాడు. ఉన్ముఖీకరణ అంటే ప్రజెంటేషన్. ముందు మాటగా ఒక సింపుల్ ఉదాహరణ వినండి. गुरु गोविंद दोऊ खड़े काके लागव पाए, बलिहारी गुरु आपने గోవింద దియో బతాయ. గురువు గారు దేవుడు గారు ఇద్దరు ఎదురుగా నిలబడ్డారు. గురు గోవింద దోవు ఖడే కాకే లాగవ్ పాయ్. పాయ్ అంటే పావు, పైర్ కాళ్ళు. నేను ఎవరి కాళ్ళు పట్టుకోను అంటే నేను ఎవరికి దండం పెట్టేది ముందు అని కబీర్ దాసు సందేహాన్ని చెప్పాడు. బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. బలిహారీ అంకితమైపోయాను స్వామి, నేను నీకు అంకితమైపోయాను. మీరు గోవింద్ అంటే ఏంటో చెప్పారు, దేవుడు అంటే ఎవరో చెప్పారు, కాబట్టి దేవుడి కంటే మీరే గొప్ప. ఇది ఎగ్జాంపుల్. అసలు మనం రైదాస్ గారి పద్యం దగ్గరికి వచ్చాం. ఇందులో రైదాస్ గురించి చెప్పేటప్పుడు కొంచెం మళ్ళీ ఉపోద్ఘాతం ఇచ్చాడు. ఇక్కడ చూడండి. प्राचीन काल से ही भगवत स्मरण, भगवत भक्ति को महत्व दिया गया है. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकते हैं. వెనకటి రోజుల నుంచి దేవుని స్మరించడం కానీ, దేవుని భక్తిగా కొలవడం కానీ, అలాంటి వాటికి మనం విలువ ఇవ్వబడింది. దేవుడు అనేటటువంటి ఆ పేరు దైవనామ రూపంలో ఉన్న ఆ పడవ, అదే దేవుని యొక్క పేరు. రామ రామాను, కృష్ణ కృష్ణను, ఏదో దైవనామం అనేటటువంటి పడవ ద్వారానే మనం ఈ కష్టపూరితమైనటువంటి సముద్రం అంటే ఈ ప్రపంచంలో నుంచి బయటపడగలము. इसकी सही राह का మార్గదర్శన గురు ద్వారా होता है. దీనికి సరైనటువంటి మార్గదర్శన ఒక గురువు గారి ద్వారాగా మనకు ఉంటుంది. పుట్టుకతోటే మనం అన్నీ చదువుకొని రాలేం కదా. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు పిల్లవాడు ఏమి తెలియకుండా ఉంటాడు కదా. మొట్టమొదటి తల్లి గురువు, ఆ తర్వాత బళ్ళోకి వెళ్తే బళ్ళో గురువు గారు మనకు గురువు. ఆయన చెప్పేటటువంటి దాన్ని బట్టి దేవుడు అంటే ఏంటి, దేవుని ఏం చేయాలి, ఎలా స్మరించాలి, ఎలా భక్తి చేయాలి అని చెప్తుంటారు కదా. అది గురువు గారు మనకి జీవితంలో శాంతంగా సుఖంగా బతికేందుకు మార్గం చూపిస్తారు. ఐసా హీ భక్తి సంబంధి రైదాస్ కి చౌపాయం మీరాబాయి చెప్పత్ హమ్ ఇస్ పాఠ్ కి. అట్లాంటి 4 లైన్లు కలిగినటువంటి పద్యాలు, మీరాబాయి రాసినటువంటి పద్యాలు మనం ఈ పాఠంలో చదువుకోబోతున్నాం. ఫస్ట్ రవిదాస్ గారు ఆయన జీవించింది 1482 నుంచి 1527 సంవత్సరం. అంటే ఇక్కడ 18, ఇక్కడ 27, 45 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు రవిదాస్ గారు. ప్రసిద్ధ రచన గురు గ్రంథ్ సాహిబ్ మే ఇన్కే పద సంకలి. ఈయన రచినటువంటి పద్యాలు ముఖ్యం. గురు గ్రంథ సాహిబ్లో సిక్కుల యొక్క గ్రంథము
గురు గ్రంథ సాహబ్లో ఈ రాసినటువంటి రైదాస్ పద్యాలు ఉన్నాయి కొన్ని ప్రత్యేక ज्ञान मार्गी शाख के प्रमुख कवियों में से एक है। జ్ఞాన మార్గం మనిషి జ్ఞానంతో అన్ని సమస్యలకి అర్థం తెలుసుకుంటాడు, జీవితాన్ని చక్కగా నడిపించుకుంటాడు అని జ్ఞానం మీద ఆధారపడి చెప్పేటటువంటి దైవభక్తి గీతాలు రాసినటువంటి వాళ్ళు జ్ఞాన మార్గి కవులు. ఆ కవుల్లో రైదాస్ గారు కూడా నంబర్ 1. ఆయన ఈ పద్యాన్ని ఎలా రాశాడో బాగా వినండి, నిదానంగా చెప్తున్నాను. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ. స్వామి అంటే దేవా నువ్వు గంధం. శాండల్ గంధం అంటే చల్లగా ఉంటుంది కదా, సువాసన కలిగి ఉంటుంది కదా. నీవు గంధం, నేను నీళ్లు, వాసన గీసన లేని మామూలు నీళ్లు నేను. జాకి అంగ అంగ బాస సమాని. నీవు చందనం కదా, గంధం కదా, కాబట్టి నీ యొక్క అవయవాలన్నీ కూడా సువాసనతో నిండి ఉంటాయి. బాస్ వాసన, సువాసన. ప్రభుజీ తుమ్ ఘర్ బన్ హమ్ మోరా. స్వామి నీవు ఘన్ బన్ దట్టమైన అడవి, మేము నెమలి. నీ యొక్క అడవిలో అంటే నీ యొక్క ఇంట్లో ఆడుకునేటటువంటి వాళ్ళం, పిల్లలం, నెమలి. జైసే చితవహి చంద్ర చకోర్ ప్రభుజీ తుమ్ మోతి హమ్ ధాగా. ఎట్లా అయితే చంద్రుడి కోసం, చల్లని చంద్రుడి కోసం చకోర పక్షి చూస్తూ ఉంటుందో, వర్షపు నీళ్ళ కోసం, చంద్రుడి కోసం చకోర పక్షి, చాతక పక్షి, వానకోకిల చూస్తూ ఉంటుందో, అట్లా మేము నీ కోసం చూస్తున్నామయ్యా. ప్రభు నువ్వు ముత్యం, మేము దారం. నువ్వు ముత్యం, మేము దారం, ధాగా. నీలాంటి నీ పేర్లన్నీ చెప్పుకొని దారంతో గుచ్చుకొని దండ వేసుకుంటాం మేము. జైసే సోనహి మిలత్ సుహాగ్. మాకు ఎట్లా ఉంటుందయ్యా అంటే నీ ముత్యాల దండ వేసుకుంటే బంగారానికి సువాసన కలిగినట్టుగా ఉంటుంది మాకు. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా. స్వామి నువ్వు మాకు దేవుడివి, యజమానివి, మేము మీ దాసులం. ఐసీ భక్తి కరై రైదాస్. అట్లా పూజిస్తున్నాడు రైదాస్ గారు. ఇక కవయిత్రి మీరాబాయి రాజస్థాన్లో ఆ జీవితకాలం 1495, 1573, 73, 2, 75 సంవత్సరాలు జీవించింది ఆవిడ. ప్రసిద్ధ రచన మీరాబాయి పదావళి అనేది ముఖ్యమైనటువంటి పద్యాలు రాసినటువంటి గ్రంథం పేరు మీరాబాయి పదావళి. కృష్ణోపాసక కవివంశ శ్రేష్ఠ. కృష్ణుని యొక్క భజన చేస్తూ, కృష్ణుని యొక్క పూజ చేస్తూ జీవించిపోయినటువంటిది మీరాబాయి. కృష్ణ భక్త కవుల్లో అందరికంటే శ్రేష్టమైనటువంటి ఆమె. మాధుర్య భావ ప్రయోగమే పటు. తీయని భావాన్ని తెలియజెప్పడంలో ఆయనే నా భర్త, ఆయనే నా సర్వస్వం అని చెప్పుకోవడంలో చాలా గట్టిగా ఆమె చెప్పుకున్నది. పాయోజీ హమ్ మే తో రామ్ రతన ధన్ పాయో. పాయో అంటే పొందామంటే సంపాదించాను. నేను సంపాదించాను రామనామంతో ఉన్నటువంటి రత్నం, రాముడి పేరు కలిగినటువంటి రత్నాన్ని నేను సంపాదించాను. అదే నాకు గొప్ప ధనం. వస్తు అమలోక్ హీ ది హమారే సద్గురు కృపా కర్ అప్నాయో. ఈ వస్తువు అంటే ఈ రామనామం అనేటటువంటి ఈ వస్తువు, ఈ బంగారం
అమూల్యమైనటువంటిది మా గురువుగారు ఇచ్చారు. దీన్ని నేను స్వీకరించాను. జన్మ జన్మకి పూంజీ పాయి జగమే సభి ఖో వాయే. ఈ జన్మలో అన్నీ పోగొట్టుకున్నాను, కానీ జన్మ జన్మలకి పనికొచ్చేటటువంటి, శాశ్వతంగా పనికొచ్చేటటువంటి సంపద నేను సంపాదించాను. పూంజీ, పూంజీ అంటే ప్రాపర్టీ. ఖర్చు న కూటై చోరు న లూటై దిన్ దిన్ బడత్ సవాయో. రామనామాన్ని మనం స్మరిస్తూ ఉంటే అది ఖర్చు కాదు, తగ్గదు. దొంగలు దోచుకోలేరు, అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. రామనామం అనేటటువంటి దాని యొక్క శక్తి, ఆ యొక్క సహాయం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. సత్కి నామ ఖేవటియా సతగురు. ఖేవటియా అంటే ఆనాడు రాముడు గంగానది దాటేటప్పుడు ఖేవటియా అనేవాడు, చేపలు పట్టేవాడు, పడవ ఎక్కండి స్వామి అని చెప్పి తీసుకుపోయినటువంటి వాడు. సత్యం యొక్క అంటే సత్యాన్ని నమ్ముకున్న, దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ ఖేవటియా సతగురు. నిజమైన గురువు ఎవరయ్యా అంటే వాడే. శ్రీరాముని పాదాలు కడుగుతానయ్యా, లేకపోతే ఆమెలాగానే నా రాయి తగిలితే స్త్రీ అయింది, అట్లా నా పడవ కూడా ఆడమనిషి అయిపోతే నేను దస్తాను బతకలేనయ్యా అని చెప్పినది నాటకంగా మాట్లాడి రాములు వారి పాదాలు కడిగి పడవలో ఎక్కించుకున్నాడు. ఖేవటియా భవసాగర్ తర్ ఆయో. ఈ కష్టాలతో నిండినటువంటి ప్రపంచాన్ని తరించాడు. మీరా కే ప్రభు గిరిధర్ నాగర్ హరక్ హరక్ జస్ గాయో. మీరా ప్రభు అయినటువంటి గిరిధరుడు. గిరిధరుడు అంటే ఆనాడు గోవుల్ని కాపాడటం కోసం శ్రీకృష్ణుడు చిటికెన వేలు మీద పర్వతాన్ని పైకెత్తి ఆవులన్నింటిలో కూడా వరదకు కొట్టుకుపోకుండా కాపాడాడు. ఆయన పేరు అందుకనే శ్రీకృష్ణుడికి గిరిధరుడు అని పేరు వచ్చింది. హరక్ హరక్ అంటే హర్షంతో, సంతోషంతో వారి కీర్తిని పాడుతున్నాను. జస్ గాయో. జస్ అంటే యశస్సు, యశ్, గాయో పాడుతున్నాను.